నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ తెలుగు. ఇవాళ నేను మీకు ఒక సూపర్ గెస్ట్ని పరిచయం చేయబోతున్నాను. మనలో చాలామంది అధిక బరువుతో, అలాగే హెయిర్ ఫాల్తో, అలాగే థైరాయిడ్తో, లేడీస్ అయితే రకరకాల ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉన్నారు. మరి అలాంటి ప్రాబ్లమ్స్కి ఒకే ఒక పరిష్కారం పేరు ఇస్మార్ట్ అరుణ గారు. మరి వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అరుణ గారు. నమస్తే అండి. డైట్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకున్నారు మీరు? స్టార్టింగ్లో నేను చేసిన డైట్ అస్సలు ఏది ఎగ్జాక్ట్గా డైట్ అనేసి నేను చెప్పలేను. దాన్ని హెల్దీ ఈటింగ్, అవుట్ సైడ్ ఫుడ్ కంప్లీట్గా చేసేయాలనేసి ఫిక్స్ అయ్యాను. అంటే మనం బయటకి అసలు వెళ్ళేము అంటే బయటకు వెళ్ళినప్పుడు నేను జస్ట్ వాటర్ తప్పించి ఇంకేది తీసుకునేదాన్ని కాదు. ఫస్ట్ అదొక రూల్ సెట్ చేసుకున్నాను. ఎక్కడ అవుట్ సైడ్ ఫుడ్ ముట్టుకోవద్దు, జంక్ ఫుడ్, డీప్ ఫ్రైస్ ఇవేవి వద్దు, మైదా కంటెంట్ అసలు వద్దు, బేకరీ ఐటమ్స్ కానీ మైదా కానీ రిఫైన్డ్ ఇవి మొత్తం బయట మనకి దొరికే ఈ షుగర్స్ కానీ ఇవన్నీ కంప్లీట్గా బంద్ చేసేద్దాం అనేసి అనుకున్నాను. సో వీటి వల్ల ఏంటంటే మెయిన్ సగం మనం జీవన విధానాన్ని మొత్తం ఇప్పుడు స్పాయిల్ చేసి మ్యాష్ చేసేసిందంతా కూడా ఎక్కువగా మనం మైదా కంటెంట్స్, ఈ పిజ్జాస్ అని, బర్గర్స్ అని ఇలాంటివి ఎక్కువ అయిపోవడం. నెక్స్ట్ డీప్ ఫ్రైస్, వాడు బయట ఎన్నిసార్లు ఆయిల్ని రీహీట్ చేసిన వాటితోనే బజ్జీలు, బోండాలు అన్నీ వేసి చేయడం, ఇవి ఎక్కువగా తింటుండడం వల్లనే మనకి పర్లేదు ఒకటే కదా అనేసి అంటుంటారు. ఒకటి తినండి పర్వాలేదు, ఎప్పుడైనా మీరు ఇంట్లో చేసుకు తినండి. బయటని వాళ్ళు ఎన్నిసార్లు ఆయిల్ని అసలే రిఫైన్డ్ ఆయిల్స్ మనం యూస్ చేస్తూ ఉంటాం. సో నేను ఒకటి సెర్చ్ చేసుకున్నది ఏంటి అంటే రిఫైన్డ్ ఆయిల్స్కి మొత్తం బంద్ చెప్పేసి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, గానుగ నూనెలు అంటారు కదా, సో అవి ఒక 5 వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ పెట్టుకునేదాన్ని. గీ, నెక్స్ట్ కోకోనట్ ఆయిల్, ఇంకా మొత్తం మస్టర్డ్ ఆయిల్, సెసేమ్ ఆయిల్ అండ్ పల్లి నూనెలు, ఇవన్నీ పెట్టుకునేదాన్ని. ఇంట్లో ఎప్పుడైనా సరే నాకు డీప్ ఫ్రై తినాలి అన్నా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోండా కానీ ఇవేమైనా తినాలి అనిపిస్తే ఆ బోండాలు డీప్ ఫ్రై చేసే బదులు సేమ్ పిండి యూస్ చేసి గుంత పొంగనాల పెనం ఉంటుంది కదా, అందులో వేసుకొని తినడము. బజ్జీ కానీ ఇలాంటివి ఏమైనా కావాలంటే సేమ్ మిరపకాయ తీసుకొని నేను సేమ్ నాన్ స్టిక్ పెనంల మీద పెట్టి దాన్ని నీట్గా చేసుకోవడం. ఇలా కొన్ని నా అంతటి నేనే కొద్దిగా హెల్దీ డిషెస్ అంటే హెల్దీ వర్షన్లో కన్వర్ట్ చేసుకొని, ఏది గివప్ చేసేదాన్ని కాదు, తినాలి అనిపిస్తే చేసుకునేదాన్ని. కానీ దాన్ని కొంచెం మేకింగ్ కానీ అవన్నీ డిఫరెంట్గా ప్రాసెస్ స్టార్ట్ చేయడం అవన్నీ చేసేదాన్ని. సో పోర్షన్ కంట్రోల్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇది వరకు ఇంత అన్నం తింటే దాన్ని కొంచెం కట్ చేసుకొని ఇంత అన్నం పెట్టుకోవడం అలా చేసేదాన్ని. రైస్ ఓన్లీ 1 మీల్లోనే తీసుకోవాలి, ఇంకా మిగతా మీల్స్లోని అంటే బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ స్కిప్ చేసి రైస్ తీసుకోవాలి అంటే లంచ్లోనే తీసుకోవాలి. ఇలాంటి కొన్ని రూల్స్ సెట్ చేసుకున్నాను. సో దాంతో ఏంటంటే పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ అన్నీ మనం తినే వెజిటేబుల్స్, లైక్ ఎక్కువగా లిక్విడ్ వెజిటేబుల్స్, మనలో ఉన్న ఆ వాటర్ పోవాలి అంటే మనం ఎక్కువగా వాటర్ తీసుకోవాలి, దాంతోపాటు లిక్విడ్ వెజిటేబుల్స్ అవన్నీ తినాలి, అండ్ రైట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ కూడా తీసుకోవాలి. మన బాడీకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 80 kgs ఉన్నానంటే 80 grams ఆఫ్ ప్రోటీన్ నా బాడీకి అవసరం. సో అది ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకుంటేనే నెక్స్ట్ డే మన పనులు మనం చేసుకోవడానికి కానీ, లేకపోతే చాలామంది నేను డైట్ చేస్తుంటే నాకు బాగా నీరసం వచ్చేస్తుంది, నేను చేయలేకపోతున్నాను, ఒక స్టేజ్లో నాకు ఆకలి వేసేస్తుంది అనేసి అంటారు. ఆ ఆకలి ఎందుకు వేస్తుంది అంటే రైట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ మీరు ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోలేదు. డైట్ పేరుతో ఏంటంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. అయితే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేయడం, డిన్నర్ స్కిప్ చేసేయడం, లేకపోతే లంచ్లో చాలా మొత్తం తగ్గించేసి ఏదో లైట్గా తినేయడం. వీటి వల్ల డైట్ అంటే తిండి తగ్గించేసి తినడం కాదు, న్యూట్రిషన్ ఉండే ఫుడ్ తినడం. సో అన్ని ఆకుకూరలు తినేదాన్ని, నేను అన్ని రకాల వెజిటేబుల్స్ తినేదాన్ని. మొత్తం ఎన్ని వెజిటేబుల్స్ ఉంటాయో అన్నీ శుభ్రంగా తెచ్చుకునేదాన్ని. మార్కెట్కి వెళ్ళామంటే బ్యాగ్ ఒక 2 bags సంచులు నింపుకొని వచ్చేదాన్ని నేను. వెజిటేబుల్స్ అండ్ నెక్స్ట్ ప్రోటీన్స్లోని నాన్ వెజిటేరియన్స్ శుభ్రంగా ఎగ్, ఫిష్, చికెన్ ఇవన్నీ మంచిగా తినచ్చు. అండ్ వెజ్లో ఉండే ప్రోటీన్స్ చాలా ఉంటాయి. మనం తినే శనగలు కానీ, లేకపోతే పల్లీలు, అండ్ నెక్స్ట్ తోఫు, పన్నీర్, చిక్ పీస్ ఇవన్నిటిలో మంచిగా, అండ్ పెసరపప్పు మెయిన్. పెసరపప్పులో చాలా మంచి ఏంటంటే వెయిట్ లాస్కి మన డైట్లోనే ఎక్కువగా పెసరపప్పు ఇంక్లూడ్ చేసుకుంటే ఆ వాటర్ రిటెన్షన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో పెసరపప్పు తినడము ఇవే బేసిక్గా. నిజంగానే అదే చాలామంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు చాలా ఈజీగా తగ్గొచ్చు అని మీరు చెప్తూ ఉన్నారు. సో వాళ్ళు ఇంట్లో ఎటువంటి డైట్ తీసుకోవాలి? వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అవుట్ సైడ్ ఫుడ్ కంప్లీట్గా బంద్ చేసేయండి.
ఓకే. అండ్ రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా గానుగ నూనెలు వాడడము, అండ్ షుగర్కి రీప్లేస్మెంట్లోని బెల్లం కానీ శుభ్రంగా తేనె కానీ ఇలాంటివి యూస్ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉండండి. అండ్ ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఏదో ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీ, అది మీకు ఇంట్రెస్ట్ ఉన్నది. కొంతమందికి ఎంత ఓవర్ వెయిట్ ఉన్నా డ్యాన్స్ చేయడం ఇష్టము, లేదు అంటే కొంతమందికి ఎక్సర్సైజ్ ఇష్టము, కొంతమందికి బ్యాడ్మింటన్ ఆడడము, ఇలా ఏదో ఒకటి కదా. సో ఫస్ట్ మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులోనే ఒక 1 hour అయితే మీకు టైం ఇచ్చేయండి. సో అలా ఇచ్చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 1 hour ఎక్సర్సైజ్ బాడీకి అలవాటు అవ్వడము, అండ్ నెక్స్ట్ డైట్లో మనం చేసుకునే ఈ చిన్న మార్పులు, అండ్ మీరు తిన్న దాంట్లోనే పోర్షన్స్ కొంచెం కొంచెం తగ్గించుకోవడం, ఇవన్నీ చేస్తే చాలు బిగినర్స్కి వెయిట్ లాస్ చాలా సింప్లిఫై అవుతుంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కూడా. ఫస్ట్ ఏంటంటే మనం బేసిక్గా ఫుడ్ని ఇష్టంతో తినకూడదు. మీకు కొన్ని ఇష్టం లేదంటే వదిలేయండి. మీకు ఇష్టం ఉన్న ఫుడ్స్నే కొంచెం డిఫరెంట్ స్టైల్లోని, ఇప్పుడు వరకు మీరు పన్నీరు ఎలా వండుకున్నారు, కొంచెం బాగా ఆయిల్ వేసేసి మంచిగా కూర బాగా ఆయిల్ బయటకి తేరుకునేలాగా అనమాట, అలా చేసుకొని తింటూ ఉంటారు కదా. సో అలా కాకుండా ఆయిల్ లేకుండా పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవచ్చు, ఆయిల్ లేకుండా చికెన్ కర్రీ ఎలా చేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్ ప్రాసెస్లోని చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మైండ్కి అలవాటు అయిపోతుంది అనమాట. మైండ్ అండ్ బాడీకి కూడా ఓకే ఇది ఆయిల్ లేకుండా కూడా ఇంత టేస్టీగా వండుకోవచ్చు, ఇంత ఫుడ్ ఇంత బాగుంటుందా అనేసి మీకు ఒక అవగాహన అనేది రావాలి. దానికి ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు, నో ఆయిల్ ఫుడ్స్ అనేసి కొడితే రకరకాల ఫుడ్స్ వస్తాయి. ఇప్పుడు మన ఛానల్లో కూడా చాలా ఉన్నాయి ఫుడ్స్. సో డిఫరెంట్ వేస్లో మనం ఎలా ఫుడ్స్ని తీసుకోవచ్చు. ఇప్పుడు రొటీన్గా తినే దోశలు బియ్యం వేసేసుకొని మంచిగా మినప్పప్పు వేసేసి ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటారు, దోశలు వేసేసుకుంటారు. అదే ఒక మిల్లెట్ వేసుకొని దోశ వేసుకోవడము, లేదు అంటే 3 రకాల పప్పులతో మీరు ఎప్పుడైనా ఒకటి ట్రై చేయండి. నేను అందరికీ చెప్తున్నాను, ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ వెరీ టేస్టీ. ఇలా ఉత్తి పప్పులు వేసుకొని కూడా దోశ వేసుకోవచ్చా అనేసి చాలామంది అనుకుంటారు. సో మినప్పప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు కలిపి ఈక్వల్ రేషియోస్లో తీసుకొని వాటిని శుభ్రంగానే పొద్దున్న నానబెట్టేసి నైట్ వరకు వదిలేసి నైట్ మీరు మిక్సీ వేసేసి దాంతో నైట్ అంతా ఫర్మెంటేషన్ వదిలేయండి. ఆ పొద్దున నెక్స్ట్ డే పొద్దున వేసుకొని చూడండి, దోశ క్రిస్పీగా మనకి బయట తింటే ఎలాగ దోశలు వస్తాయో అంతే టేస్టీగా వస్తాయి, చాలా బాగుంటుంది. ఎలాంటి రవ్వ యాడ్ చేయకుండా, ఎలాంటి బియ్యం యాడ్ చేయకుండా ఇంత పల్చగా వస్తాయా దోశలు అనేసి అనిపిస్తుంది. టేస్ట్ కూడా రెగ్యులర్ దోశ తినేదానికి ఇదైతే మీరు అసలు ఇంకా అమోఘం అంటే అమోఘం అనిపిస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో అది మనం చేసుకుంటూ ఉంటే రెసిపీస్ అనేవి ఆటోమేటిక్గా మన బ్రెయిన్కి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. వీక్లీ వన్స్ ఇలాంటి వెరైటీ ట్రై చేస్తే మనకు కూడా స్పెషల్ తిన్నట్టుగా ఫీల్ అవుతాము. ఇప్పుడు బయట జనరల్గా వెళ్తూ ఉంటే చాలా మంది పన్నీర్ దోశలని అవని ఇవని తింటూ ఉంటారు. ఓకే, పొద్దున అయ్యేసరికి మనకి రోడ్ల మీద ఎన్ని రకాల టిఫిన్ స్టాల్స్ కనిపిస్తాయి, అన్నిటి ముందు జనాలు కొట్టుకుంటూ పడిపోతుంటారు. ఆ రకరకాల దోశలు కాకపోతే వాడు ఎంత ఆయిల్ వేస్తాడు, ఇలా తీసి ఇలా గిన్నెతో పోసేస్తుంటారు. అవే అమోఘం, అబ్బా అద్భుతం టేస్ట్ అనేసి అనుకుంటారు. మీరు ఒకసారి ఇంట్లో చేసుకుంటారు. నేను రెగ్యులర్గా పన్నీర్ దోశలు అవి వేసుకుంటుంటాను, చికెన్ దోశ వేసుకుంటాను, అన్ని ఇంట్లోనే చేసుకుంటాను. కానీ వెయిట్ అనేది అస్సలు పెరగదు దాంతో. ఎందుకు అంటే చేసుకునే విధానం, మనం యూస్ చేసే ఆయిల్, మనం గీ వేసుకున్నా ఏం వేసుకున్నా ఇంట్లో చేసుకుంటాం. మనకు అది చాలా స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. మంచి అద్భుతమైన ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటాం. మన ఇంట్లో తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది. సో ఆ ఫీలింగ్ కూడా ఇంపార్టెంట్. మీరు ఏది కడుపు మార్చేసుకొని చేయాల్సిన అవసరం లేదు, అన్ని తింటూ తగ్గచ్చు. కాకపోతే విధానం, చేసుకునే విధానం మార్చుకుంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నిజంగా ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఐ రియల్లీ ఎంజాయ్డ్. అండ్ మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా ధన్యవాదాలు.